తులం గురించి ఏం లేదు. మేము వాగ్దానం చేసినాడేమో 40,000 తులంలో బంగారం. లక్షణం చేసినాక మాత్రం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం, ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. నా పేరు జమునాబాయ్. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డా. చేతి గుర్తుకు ఓటు చేసి గెలిపోయిందంటే అన్నీ ఇల్లు తెస్తాము, రోడ్డు తెస్తాము, రేషన్ కార్డు, పింఛను అన్నీ చేస్తామంటే మా ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మరి ఇక్కడ తెలంగాణ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అన్న గారు, మా ఎమ్మెల్యే గారు తెలంగాణ సభాపతిగా ఉన్నారు. మరి చాలా నిధులు వస్తూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో చాలా రోడ్లు శాంక్షన్ కావడం జరిగింది. ఎన్నెపల్లి నుంచి మరి వెంకటాపూర్ తాండా వరకు రోడ్డు మంజూరయ్యింది. అదేవిధంగా వందూరు తాండా వరకు కూడా మరి నేవీ వరకు కూడా రోడ్డు మంజూరైంది జరిగింది. మరి సూర్యప్రకాష్ కాలనీ నుంచి వెంకటాపూర్ మరి పెద్దమ్మ గుడి వరకు కూడా రోడ్డు మంజూరీ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ తర్వాత ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క వార్డులో ఇప్పుడు 100 ఇండ్లు రావడం జరిగింది 5,000 స్కీమ్లో. అందులో 60 ఇండ్లు ఆ స్థాయిలో ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా 2 ఇండ్లలో ఇల్లు వాస కూడా పూజ చేసుకొని వాళ్ళు ఇండ్లోకి వెళ్ళిపోయినారు. మిగతాయి కూడా ఈ ఎలక్షన్ కాగానే ఒకే జాగాలో అక్కడ మధురగడ్డ తాండాలో 20 ఇండ్లు ఇచ్చినాం. అవి కూడా పూర్తి అవుతుంది. అక్కడ ఇనాగరేషన్ చేసి అక్కడ కూడా ఇల్లు వాస కార్యక్రమం చేసి ఆ ఇండ్లలో పోతారు. ఇక మిగతా ఎన్నెపల్లిలో కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వందూరు తాండాలో వెంకటాపూర్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు ఇంకా 200 ఇండ్లు కానీ నేను మంజూరు చేయించి ప్రతి ఒక్కరికి లేని వాళ్లకు పేదలకు ఇల్లు ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇండ్లు అయితే జాగా ఎవరికైతే లేదో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్లకు ఇక్కడ గవర్నమెంట్ జాగా మరి దాన్ని కాంపన్సేషన్ ఇచ్చి అందులో ప్లాట్ ఇప్పించి ఇల్లు నిరుపేదలకు ఇల్లు జాగా లేని వారికి అక్కడ ప్లాట్ ఇచ్చి అక్కడ ఇల్లు కట్టడానికి మరి చేపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే పింఛన్ లేదో వాళ్ళకు ఓల్డేజ్ పింఛన్ కానీ, విడో పింఛన్ కానీ, హ్యాండిక్యాప్ పింఛన్ కానీ, మరి ఒంటరి మహిళ పింఛన్ కానీ అవి వాళ్ళకు కూడా ఏప్రిల్లో ఇస్తామని చెప్పారు. వాళ్ళకు అన్నీ మంజూరు చేపించడం దానికి ప్రయత్నం చేస్తాం, మంజూరు చేయిస్తాం. మరి ఇంకా రోడ్లు కానీ ఇంకా స్కూల్ మరి ఇప్పుడిప్పుడే అది రిపేర్ అవుతూ ఉంది. మన హై స్కూల్ కలర్ అవుతుంది. మరి ఇంకా హాస్టల్ కూడా రిపేర్ కలరింగ్ చేయిస్తాం. ఏది ఉన్నా మేము కాంగ్రెస్ గవర్నమెంట్తోనో సాధ్యమవుతుంది. ఎందుకంటే 1970లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు 30 ఇండ్లు ఇవ్వడం జరిగింది 1800 స్కీమ్లో. దాని తర్వాత 76లో 17 ఇండ్లు ఇవ్వడం జరిగింది 1600లో. ఆ తర్వాత 85లో మరి 100 ఇండ్లు 8000 స్కీమ్లో కట్టడం జరిగింది. మరి తర్వాత వాంబే స్కీమ్లో 75 ఇండ్లు రావడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి పీరియడ్లో 2007లో 400 ఇండ్లు మరి జమునాబాయి గారు కౌన్సిలర్ ఉన్నప్పుడు 400 ఇండ్లు రావడం జరిగింది. ఇది అంచెలంచెలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి
మా యొక్క గిరిజనులకు కానీ మరి ఎన్నేపల్లి మా పార్ట్ ఉంటుంది, కేబిఎన్ కాలనీ అని, మరి పోలీస్ కాలనీ అని, ఇవి అన్నీ కూడా డెవలప్ చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రజాప్రభుత్వము మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. అది గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన కూతురే ఇప్పుడు రేపు కాబోయే మున్సిపల్ చైర్మన్ కాబట్టి ఆయన ప్రసాద్ కుమార్ అన్న గారు సభాపతిగా ఉన్నారు. అధిక నిధులు తీసుకొచ్చి ఈ యొక్క వికారాబాద్ మున్సిపల్ పట్టణాన్ని అభివృద్ధిలో పయనిస్తుంది. పేద ప్రజల కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇక్కడ మన శాసన సభాపతి ఉన్నారు, వారు కూడా మా మీద ఎప్పుడు ప్రేమభావంతో ఉంటారు, సోదర భావంతోనే మా పిల్లలతోనే మంచిగా మెలుగుతారు. ఇక్కడ మనకు ఎంతో అభివృద్ధి చేస్తారు కాబట్టి ఇదంతా మనము నష్టపోతామనే ఉద్దేశంతోనే మేము వారికి చెప్పడం అయింది. వారు కూడా సరే మీ ఇష్టం అని. ఇప్పుడు మా పెద్దమ్మకు కూడా 65 సంవత్సరాలు ఉంది. ఆమె కొంచెం హెల్త్ కూడా సహకరించకపోయినా ప్రజల అభివృద్ధి కొరకే వారు ఇప్పుడు కూడా కృషి చేస్తున్నారు. కానీ ఇంకా వేరే ఆశ లేదు. వారు ఎప్పుడో ఈ స్థాయి రాష్ట్ర స్థాయి ఉన్నది వారికి. ఇప్పుడు కొందరు చెప్తున్నారు డబ్బులు పోస్తున్నారని. మాకేమవసరం డబ్బులు పోయడానికి? మాకు డబ్బులు కాదు, మేము చేసిన అభివృద్ధి ప్రజలలో చెప్తున్నాము. మాకు ఆ హక్కు ఉంది. 6 గ్యారెంటీలు అన్నారు కదా, 6 గ్యారెంటీలలో మా అక్కలు అందరు పోతారు. మొన్న రాఖీలు పున్నమికి పోయారు, దసరాకు పోయారు, దీపావళికి పోయారు, ఇతర ఊర్లకు పోయారు. వాళ్ళకి టికెట్ అయితే ఫ్రీ టికెట్ ఇచ్చినాం కదా. అదేవిధంగా 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇచ్చినాం. అదేవిధంగా 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. 23,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులకు. అంత దమ్మున్న ప్రభుత్వం ఉండగా మాకు ఇంకా డబ్బులు పంచడం ఏమి, భయపడడం ఏమి, మాకు మేమే సాటి అనడం ఏమి? మేము ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. అధికార పక్షంలో ఉండి కూడా ప్రతిపక్షాన్ని గౌరవిస్తాం. వారిని కూడా ఓటు అడిగే హక్కు అందరికీ ఉంది, కాదని అనట్లేదు. కానీ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే అభివృద్ధి ఎక్కడైతే ఉందో వారికి పట్టం కడుతున్నారు. ఇప్పుడు వెనకాల డీటీసీకి పోయినాం, వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము ఎడ్యుకేటెడ్ ఉన్నాం సార్, మేము ఎవరు పడితే వాళ్ళు వస్తే వాళ్ళ మాట వినము, మాకు డెవలప్మెంట్ కావాలి. కిషన్ నాయక్ గారు ఇంతకుముందు మాకు రోడ్లు లేకున్నా కూడా వారు సహకారం చేశారు. డ్రైనేజ్ వ్యవస్థ మేము అధికారంలో లేకున్నా కూడా టీఆర్ఎస్ వారు ఆ పార్టీ నుండి మన దగ్గర కౌన్సిలర్ ఉండే ఇంతకుముందు, వాళ్ళు ఎట్లాంటి పని చేయలేదు. కానీ పెద్ద మనిషి ముందరికి వచ్చి మా బాధ అర్థం చేసుకొని వాళ్ళు కౌన్సిలర్గా లేకపోయినా కూడా స్పీకర్ సాబ్కి చెప్పి అక్కడ డ్రైనేజ్ పనులు చేయించారని వాళ్ళు నిన్న మాకు వాళ్ళే చేసిన అభివృద్ధి, పెద్ద మనిషి చేసిన డెవలప్మెంట్ వాళ్ళే మాకు చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు మేము ఇంకా డబ్బులు ఎందుకు పంచాలి? అవన్నీ మాకు ఇతరులను రెచ్చగొట్టే మాటలు మాకు రాదు. మా పెద్ద ఆయన నేర్పలేదు, ఆయన కూడా అది రాదు. సరే ఆవేశంలో ఇప్పుడు తండ్రి కొడుకులకు ఏ విధంగా అయితే మందలిస్తాడో ఆ విధంగా ఊరికి పెద్ద కాబట్టి నేను చేసుకుంటా పోతున్నా, నా వాళ్ళు ఎక్కడ పాడైపోతారనే ఉద్దేశంతోనే 1-2 మాటలు చెప్పిండొచ్చు. కానీ దాన్ని వాళ్ళు వక్రీకరించి దాంట్లో తప్పులు వెతికి ఈ విధంగా చేసుకుంటా పోతున్నారు తప్ప మాకు అట్లాంటిది ఏం లేదు. ప్రజలందరూ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మా సోదరిమణులు వాళ్ళకి నిన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, రేపు మనకు స్పీకర్ సార్ వస్తున్నారంటే ఇక వాళ్ళు మాకు ఆరాధ దైవం అనుకోండి, మా తల్లి అనుకోండి, ఇందిరాగాంధీ. ఇందిరమ్మ పేరు మీద ఏదైతే చీరలు పంచినామో వాళ్ళు అందరు కలిసి అగో వేసుకొని అంటే కట్టుకొని వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జమునాబాయి గారు, మా జమునాబాయి అంటే మా పెద్దమ్మ, ఆమె చాలా మంచిది. పగోడు వచ్చినా కూడా ఇంట్లో కూర్చోబెట్టుకొని పాలు కానీ మజ్జిగ కానీ తిండి కానీ పెట్టే భూమాత అనుకో, అన్నపూర్ణదేవి అనుకోండి. అంత మంచి మనిషి. ఆమెను ఎవరైనా వదులుకుంటారా? ఇప్పుడు కొందరు చెప్పారు అవతల ఉన్న వాళ్ళే, జమునాబాయి నిలబడ్డది కానీ ఇప్పుడు ఆమె ఉన్నది కాబట్టి మనం ఆమె దగ్గర కూడు తిన్నాం కాబట్టి ఆమె ఉంది, ఆమెకు ఓటేద్దామని చెప్పి అవతల కూడా చెప్పారు. సరే అది వాళ్ళ ఆత్మకు వదిలేద్దాం, వాళ్ళ ఆత్మసాక్షికి వదిలేద్దాం. తిన్న నోరు మరవచ్చు కానీ కడుపు అయితే మరవదు కదా. ఆ కృతజ్ఞత వాళ్ళ దగ్గర ఉంటే చాలు. మేమైతే బ్రహ్మాండంగా గెలుస్తున్నాం, ఆ నమ్మకం మాకుంది. నమస్కారం అండి, నేను వికారాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ జడ్పీటీసీగా. మరి ఇక్కడ కూడా మరి 6వ వార్డు అభ్యర్థి అయిన ఎన్ జమునాబాయి గారు, వైఫ్ ఆఫ్ కిషన్ నాయక్ గారు సీనియర్ లీడరు. మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో సేవలు చేసి ఉన్నారు. మరి ఈ వార్డు అభివృద్ధికి వారు చేసిన సేవ ఎంతో ఘనమైనది. ఎందుకంటే మినీ బంజారాహిల్స్గా మార్చిన ఘనత కూడా వారిదే. ఎందుకంటే ఇక్కడ నిలబడడం అంటే ఈ ప్లేస్ కూడా ఎంతో అభివృద్ధి చెందినట్టు కనిపిస్తుంది. మరి ఇక్కడ ఉన్న మహిళలు కూడా ఎవ్వరు కూడా మరి వెనుకబడిన వారుగా లేరు, అందరూ మంచి అభివృద్ధి చెందిన వారే. మరి ఓటు విలువ తెలిసిన వారే కాబట్టి ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో మహిళలకు
ఇంచుమించు 50% పైగా టికెట్లు కేటాయించడం జరిగింది. రెండు కాన్స్టిట్యున్సీలు వికారాబాదు, పరిగి మహిళలకు కేటాయించడం జరిగింది. మరి మున్సిపల్ చైర్పర్సన్లుగా మా మహిళలను మేము చూడబోతున్నాం 2 కాన్స్టిట్యున్సీలలో. పరిగిలో మరి బీసీ మహిళ కాగా వికారాబాద్లో ఎస్సీ మహిళకు వచ్చింది. మరి జనరల్ స్థానంలో కూడా జమునాబాయి గారు పోటీ చేయడం అనేది చాలా ఘనమైన విషయము. మరి ముఖ్యంగా మహిళలు 192 మంది మొదటిసారిగా అనుకుంటా, ఇది చరిత్ర అనుకుంటా, వికారాబాద్లో మహిళలు ముందుకు వచ్చి మరి ఇంత మెజార్టీగా వాళ్ళు అన్ని జనరల్ స్థానాల్లో కూడా కైవసం చేసుకోవాలని చూడడం చాలా గొప్ప విషయం అని నేను హర్షిస్తున్నాను. ఇంతకుముందు కూడా ధనారంలో ప్రచారం చేసి వచ్చినాం. అక్కడ సుధాకర్ అనే అభ్యర్థి, అక్కడ కూడా మహిళలే ప్రచారంలో ఎక్కువ ముందున్నారు. నాకు ఈరోజు చాలా సంతోషకరంగా అనిపించింది. ఇక్కడ కూడా మరి ఇందిరమ్మ చీరలు ధరించి మరి వారు రావడం అనేది చాలా విశేషకరమైన విషయము. మరి ఆంటీ కూడా అన్నం పెట్టిన చేతులు కాబట్టి మీరు అదే చేత్తో మరి చెయ్యి గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఘనమైన మెజార్టీతో గెలిపిస్తారు. సరే, ఇప్పటిదాకా మాట్లాడింది కదా సీనియర్ నాయకులు మన కిషన్ నాయక్ గారు, వారు చెప్పిన విధంగా ఎంతో అన్ని శాఖల నుంచి, కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి, మరి అన్ని బ్యాంకుల నుంచి కూడా నిధులు ఇచ్చి ఈ విధంగా డెవలప్ చేయడం అంటే మాటలు కాదు. ఎవరో ఒకరు ఉంటారు ముందు, దాన్ని మనం తెలుసుకొని ఎంతోమంది పోటీలో ఉంటారు, కానీ గెలిచేది ఒకరే. కాబట్టి మరి ఆమె ఎంత పెద్ద వయసు అయినా కూడా ఇంచుమించు 60 ఏళ్ళు ఉంటారు, అయినా ఇంత మరి అందరి కోరిక అభిష్టం మేరకు ఆమె ముందుకు వచ్చి నిలబడతాను అనడమే గొప్ప విషయము. మీరందరూ మహిళలు ప్రోత్సహించి మీరు ఇంటింట్లో చెప్పి మీ కుటుంబ సభ్యులందరికీ చెప్పి ఓటు వేసి ఆంటీని ఘనమైన మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.